సబ్స్క్రైబ్ మాత్రమే సరిపోదండి. నేను పెట్టిన ప్రతి వీడియో అప్డేట్ మీకు అందాలంటే ఈ బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. హలో ఫోక్స్, లాస్ట్ వీడియోలో మనం ఒక మూవీకి కానీ షార్ట్ ఫిలింకి కానీ లేకపోతే మనం ఎడిట్ చేసిన కవర్ సాంగ్కి లేకపోతే ఏ వీడియోకైనా స్టార్టింగ్లో వచ్చే టైటిల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ప్రీమియర్ ప్రోలో లెగసీ టైటిల్ అనే ఒక ఆప్షన్ యూస్ చేసుకొని టైటిల్ని ఎలా క్రియేట్ చేసేయాలి అండ్ క్రియేట్ చేసిన టైటిల్స్కి దాని ఫాంట్స్ కానీ దాని యొక్క సైజ్ కానీ లేకపోతే దాని యొక్క స్టైల్స్ కానీ ఎలా చేంజ్ చేయాలో లెగసీ టైటిల్లో కంప్లీట్గా అయితే లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాము. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక మిస్ అయినట్లయితే దానికి సంబంధించిన వీడియో లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లోను అండ్ అదేవిధంగా పైన ఐకార్ట్లో దాని లింక్ని అయితే షేర్ చేస్తాను. డెఫినెట్గా వాచ్ చేయండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం ఒక మూవీ కానీ షార్ట్ ఫిల్మ్ కానీ ఎండ్ అయిన తర్వాత లాస్ట్లో మనకి క్రెడిట్ స్క్రీన్ అనేది డిస్ప్లే చేస్తారు. ఈ క్రెడిట్ స్క్రీన్ ఎందుకు ఉపయోగిస్తారంటే జనరల్గా ఒక వీడియోకి కానీ షార్ట్ ఫిల్మ్కి కానీ లేకపోతే ఏ బిగ్ మూవీ అయినా కానీ స్క్రీన్ మీద కాకుండా బ్యాక్ ఎండ్లో ఎవరెవరు ఏమేమి వర్క్ చేశారో కంప్లీట్గా వాళ్ళకి క్రెడిట్స్ ఇస్తూ లాస్ట్లో మనకి ఈ క్రెడిట్ స్క్రీన్ అయితే డిస్ప్లే చేస్తారు. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రీమియర్ ప్రోలో ఎసెన్షియల్ గ్రాఫిక్స్ని యూజ్ చేసుకొని ఈ క్రెడిట్ స్క్రీన్ని ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన క్రెడిట్ స్క్రీన్ని యానిమేట్ ఎలా చేయాలో కంప్లీట్గా ఈ వీడియో నేను మీకు చేసి చూపిస్తాను. బట్ బిఫోర్ దాట్, ఇఫ్ యూర్ వాచింగ్ దిస్ ఫేస్ ఫర్ ద ఫస్ట్ టైం, myself Karthik and I'm going to guide you in this video. So without any further delay, let's jump into today's video. అండ్ హే, వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చి బాగా అర్థమైంది అనుకుంటే చూసి వెళ్ళిపోకుండా డెఫినెట్గా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్స్ని చూసి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. అండ్ మన నెక్స్ట్ వీడియో ఎప్పుడైతే ఈ వీడియోకి 500 లైక్స్ రీచ్ అవుతాయో అప్పుడే నేను నెక్స్ట్ వీడియోని అయితే పోస్ట్ చేస్తాను. ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళు కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకొని సింపుల్గా వెళ్ళిపోతున్నారు. కనీసం ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయట్లేదు. ఇలా చేయడం వల్ల నేను కొంచెం డిమోటివేషన్ అవుతున్నాను. నెక్స్ట్ వీడియో నేను పోస్ట్ చేయాలంటే డెఫినెట్గా వీడియోకి ఒక 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. అండ్ ఈ వీడియో ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో డెఫినెట్గా ఆ పర్సన్కి అయితే షేర్ చేయండి. సో దెన్ మనకున్న నాలెడ్జ్ అందరికీ షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. వన్స్ మీరు ప్రీమియర్ ప్రోని ఓపెన్ చేసి మీ టైమ్ లైన్ ప్యానల్లో సీక్వెన్స్ని క్రియేట్ చేసుకున్న తర్వాత పైన మనకి విండోస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి కొన్ని బంచ్ ఆఫ్ లిస్ట్ అనేది బయటపడుతుంది. సో ఆ లిస్ట్లో మనకి ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఎసెన్షియల్ గ్రాఫిక్స్ని చూస్ చేసుకోగానే మనకి దీనికి సంబంధించిన ఒక ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇదేంటంటే ఎసెన్షియల్ గ్రాఫిక్స్కి సంబంధించిన ఒక కంప్లీట్ ప్యానల్ అనమాట. దీనిలో మనకి ప్రీమియర్ ప్రో వాళ్ళు ఇన్బుల్గా కొన్ని ప్రీసెట్స్ అయితే ఇంక్లూడ్ చేసి పెడతారు. సో దీంట్లో మనకి క్రెడిట్స్ అని ఒక ఫోల్డర్ అయితే కనిపిస్తుంది. సో ప్రెజెంట్ మనం క్రెడిట్ స్క్రీన్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఫోల్డర్ని అయితే నేను ఓపెన్ చేస్తాను. సో వన్స్ ఈ ఫోల్డర్ని ఓపెన్ చేయగానే మనకి కొన్ని బంచ్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ప్రీమియర్ ప్రో వాళ్ళు ఇన్బుల్గా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఇన్బుల్గా ప్రొవైడ్ చేసిన ప్రీసెట్స్లో ఒక దాన్ని అయితే మీరు చూస్ చేసుకోండి. సో ప్రెజెంట్ నేను దీన్ని అయితే యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సింపుల్గా దీన్ని లాంగ్ హోల్డ్ చేసుకొని మీ టైమ్ లైన్ ప్యానల్ మీద రిలీజ్ చేయండి. సో సింపుల్గా ఇలా లాంగ్ హోల్డ్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసుకోండి మీ టైమ్ లైన్ ప్యానల్ మీద. మీరు టైమ్ లైన్ ప్యానల్ మీద దాన్ని తీసుకురాగానే ఒక ఎలిమెంట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది మీ టైమ్ లైన్లో. సింపుల్గా రిలీజ్ చేసేయండి మీ మౌస్ని. సో ఈ విధంగా కొన్నిసార్లు ఈ ఫాంట్స్ కనుక మన ప్రీమియర్ ప్రోలోకి ఇన్బుల్గా లేకపోయినట్లయితే కొన్ని ఎర్రర్స్ అయితే వస్తాయి. సింపుల్గా క్యాన్సిల్ బటన్ని క్లిక్ చేయండి, నో ప్రాబ్లం అనమాట. సో క్యాన్సిల్ని క్లిక్ చేసిన తర్వాత ఈ ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్ని కొంచెం డ్రాగ్ చేసుకొని ఇక్కడైతే ఫిక్స్ చేసుకుంటాను నేను. నెక్స్ట్ మనం మన సీక్వెన్స్ దగ్గరికి అయితే వచ్చేద్దాం. ప్రెజెంట్ మనకి ఆటోమేటిక్గా ఒక ప్రీసెట్ అయితే క్రియేట్ అయింది. సో దీన్ని నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. ఇది ఏ విధంగా మూవ్ అవుతుందో మీకు అర్థమవుతుంది. సో ప్రెజెంట్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి కంటెంట్ అంతా బయటకు వచ్చి ఇక్కడైతే ప్లేస్ అయింది. ఈ యానిమేషన్ అనేది నాకు నచ్చలేదు. నాకు నచ్చిన యానిమేషన్ ఏంటంటే ఈ కంటెంట్ అంతా కింద నుంచి పైకి స్క్రోల్ అయ్యేటట్టు యానిమేషన్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. యానిమేషన్ చేయడానికన్నా ముందు ఈ కంటెంట్ యొక్క ఫాంట్ స్టైల్ని అండ్ దీనికి సంబంధించిన కంటెంట్ మొత్తాన్ని నేను మార్చుకోవాలనుకుంటున్నాను. సో దానికోసం మనం ఏం చేయాలంటే ప్రెజెంట్ మనం టైమ్ లైన్ ప్యానల్లోకి ఒక ప్రీసెట్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, దాన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ప్యానల్లో బ్రౌజ్ పక్కన ఎడిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకి కొన్ని లైన్స్ ఆఫ్ టెక్స్ట్ అయితే ఉంది. సో ఈ లైన్స్ ఆఫ్ టెక్స్ట్ ఏంటంటే ప్రెజెంట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ టెక్స్ట్ అంతా ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం టెక్స్ట్ని కనుక ఎడిట్ చేసినట్లయితే ఇక్కడ ఎడిట్ చేసిన టెక్స్ట్ అంతా మనకి ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది. ప్రెజెంట్ నేను ఏం చేస్తానంటే 1, 2, 3 ఈ 3 లైన్స్ యొక్క ఫాంట్ని నేను చేంజ్ చేసి చూపిస్తాను. సో దెన్ మిగతా లైన్స్ యొక్క ఫాంట్ కూడా మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ లైన్ యొక్క ఫాంట్ని చేంజ్ చేయడానికి నేను ఇక్కడ ఫస్ట్ లైన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నాకు ఇక్కడ ఫస్ట్ లైన్ని సెలెక్ట్ చేసుకోగానే కింద కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో కిందకి ఇలా స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి కింద కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. దీనిలో మనకి టెక్స్ట్ అనే ఒక ఫాంట్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని చూస్ చేసుకోండి.
సో దీన్ని చూస్ చేసుకున్న తర్వాత మనకి కింద కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇవన్నీ ఏంటంటే ఫాంట్స్ యొక్క నేమ్స్ అనమాట. ఫర్ సపోజ్ నేను ఈ ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈ ఫాంట్ని నేను సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకి ఈ కంటెంట్ అంతా ఈ ఫాంట్ స్టైల్లోకి మారింది. నెక్స్ట్ మీకు కావాలంటే ఈ కంటెంట్ యొక్క కలర్ని మనం ఇక్కడి నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. సింపుల్గా దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఒక కలర్ ప్యాలెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీని దగ్గర నుంచి మనకు నచ్చిన కలర్ని చూస్ చేసుకొని ఓకే క్లిక్ చేయగానే ఆ రెడ్ కలర్లోకి మనం ఏదైతే రెడ్ కలర్ని చూస్ చేసుకున్నామో ఆ కలర్లోకి ఈ ఫాంట్ అనేది చేంజ్ అయింది అనమాట. సో ప్రెజెంట్ నేను వైట్ కలరే ఉంచుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఈ ఆప్షన్ అయితే అన్డూ చేస్తున్నాను. నెక్స్ట్ మీకు కావాలంటే ఈ ఫస్ట్ లైన్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ లైన్కి సంబంధించిన ప్రాపర్టీస్ అండ్ ఫాంట్స్ అనేవి మీరు చేంజ్ చేసుకొని ఓకే అనుకుంటే మళ్ళీ మీరు పైకి స్క్రాల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు సెకండ్ లైన్ని క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అనేవి ఇక్కడ ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ మీరు ఏదైతే ఫాంట్ని ఇందాక మనం చూస్ చేసుకున్నామో మళ్ళీ ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ఒక్కొక్క లైన్ని సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ప్రాపర్టీస్ని అండ్ దానికి సంబంధించిన ఫాంట్స్ని మీకు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ నేను ఏం చేస్తానంటే మిగిలిన లైన్స్కి సంబంధించిన అన్ని ఫాంట్స్ కూడా ఫాస్ట్గా అయితే నేను చేంజ్ చేస్తాను. సో మీకు ఫస్ట్ అండ్ సెకండ్ లైన్ ఎలా చేంజ్ చేయాలో అర్థమైంది కాబట్టి నేను మిగతా లైన్స్ అన్నిటిని కూడా దాని ఫాంట్స్ అయితే నేను చేంజ్ చేస్తాను. సో ఇదంతా ఓకే. ప్రతి లైన్కి సంబంధించిన ఫాంట్స్ని అయితే మనకి ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న టెక్స్ట్లో మన నేమ్స్ ఎలా ఎంటర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫర్ సపోజ్ ఫస్ట్ లైన్లో ఉన్న నేమ్స్ని మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారు. సింపుల్గా ఫస్ట్ లైన్ని సెలెక్ట్ చేసుకోండి. మనకి ఒక బాక్స్ అనేది హైలైట్ అవుతుంది. సింపుల్గా మనకి టూల్స్ ప్యానల్లోకి వచ్చినట్లయితే టైప్ టూల్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోగానే ఇదంతా కూడా రెడ్ బాక్స్ అనేది హైలైట్ అవుతుంది. సింపుల్గా మీరు క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్లో హైలైట్ అయితే అవుతుంది. సో ఇక్కడ మాత్రమే నా పేరు అయితే ఎంటర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సింపుల్గా ఈ రెడ్ కలర్లో ఏదైతే హైలైట్ అయిందో అక్కడ నా నేమ్ అయితే ఎంటర్ చేసుకుంటాను. సో ఈ విధంగా అనమాట. అదేవిధంగా సెకండ్ లైన్లో ఉన్న కంటెంట్ని మీరు చేంజ్ చేద్దాం అనుకుంటే సింపుల్గా మీరు ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ప్యానల్లో ఎడిట్ ఆప్షన్లో సెకండ్ లైన్ని చూస్ చేసుకోండి. సో ఈ విధంగా రెడ్ కలర్ బాక్స్ అయితే హైలైట్ అవుతుంది. ఒకవేళ మీకు రెడ్ కలర్ బాక్స్ అనేది హైలైట్ అవ్వకపోతే టూల్స్ ప్యానల్లో టైప్ టూల్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ప్రజెంట్ ఇంకొక నేమ్ని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీన్ని మాత్రమే నేను రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇదైతే హైలైట్ చేశాను. మీకు ఒకవేళ ఈ లైన్లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని రీప్లేస్ చేద్దాం అనుకుంటే సింపుల్గా మీరు కంట్రోల్ ఏ క్లిక్ చేసినట్లయితే ఈ లైన్లో ఉన్న కంటెంట్ మొత్తం హైలైట్ అయితే అవుతుంది. సింపుల్గా మీకు నచ్చిన కంటెంట్ అనేది ఇక్కడ రాసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు నచ్చిన కంటెంట్ అయితే ఇక్కడ రాసుకోవచ్చు. ఇదే విధంగా ప్రతి లైన్ యొక్క కంటెంట్ని మీరు చేంజ్ చేద్దాం అనుకుంటే సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకొని టైప్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ కంటెంట్ని అయితే పేస్ట్ చేసుకోవచ్చు. ఇదంతా ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ మనం ఇదంతా కూడా యానిమేషన్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, లైక్ కింద నుంచి పైకి వెళ్ళే విధంగా ఎలా క్రియేట్ చేయాలో ప్రెజెంట్ నేను మీకు చూపిస్తాను. మీ కంటెంట్ అంతా ఓకే అనుకున్న తర్వాత సింపుల్గా ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ప్యానల్ని క్లోజ్ చేయండి. సో ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ప్యానల్ క్లోజ్ అయిన తర్వాత మీ కంటెంట్ ఒకసారి ప్రివ్యూ అయితే చూడండి. ఇలా అయితే వస్తుంది కదా. సో ప్రెజెంట్ నేను సైడ్ నుంచి వస్తుంది కదా, చూపిస్తాను ఆగండి. సో ఈ ఎఫెక్ట్ నాకు వద్దనుకుంటున్నాను. సింపుల్గా ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను. సో కట్ చేసుకోవడానికి రేజర్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ పార్ట్ అంతా కూడా కట్ అయిపోయింది. సో సింపుల్గా నేను డిలీట్ అయితే చేసుకుంటాను. సో ఇప్పుడు నేను మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా కాన్స్టెంట్గా ఈ టెక్స్ట్ అయితే ఉంటుంది. సో ప్రెజెంట్ నేను ఏం చేస్తానంటే ఈ టెక్స్ట్ అంతటిని కూడా యానిమేట్ చేసి చూపిస్తాను. మనకి ఏ విధంగా యానిమేషన్ కావాలి, ఈ టెక్స్ట్ అంతా కూడా కింద నుంచి పైకి వెళ్ళాలనుకుంటున్నాం కదా. సో ప్రెజెంట్ మనం వీడియో స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేయండి. నెక్స్ట్ మీరు ఆ ప్రీసెట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్రీసెట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్లోకి వచ్చేయండి. ఇక్కడ మనకి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా దీనికి సంబంధించిన పొజిషన్ కానీ, స్కేలింగ్ కానీ, రొటేషన్ కానీ, దీనికి సంబంధించిన మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. ప్రెజెంట్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఈ టెక్స్ట్ అంతటిని కిందకి పంపించేయాలి ముందు. ఎందుకంటే కింద నుంచి మనకి పైకి రావాలి కాబట్టి ఈ టెక్స్ట్ అంతటిని కిందకి పంపించాలి. సో ప్రెజెంట్ నేను ఏం చేస్తానంటే పొజిషన్లో సెకండ్ నెంబర్ చూసుకున్నట్లయితే 540 ఉంది కదా, ఈ నెంబర్ని కనుక నేను ఇంక్రీజ్ చేసినట్లయితే ఈ కంటెంట్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. సో ప్రెజెంట్ నేను మీకు చేసి చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా నేను నెంబర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఈ కంటెంట్ అంతా కూడా కిందకైతే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వరకు మనకు చాలు. సో ప్రెజెంట్ నేను ఏం చేస్తానంటే సాఫ్ట్వేర్కి చెప్తా, సరిగ్గా ఎగ్జాక్ట్గా ఈ టైంలో ఉన్నప్పుడు కంటెంట్ అంతా కింద ఉందని చెప్తాను. సో ప్రెజెంట్ మనం ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే క్రియేట్ చేద్దాం. సో సింపుల్గా దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. సో కీ ఫ్రేమ్ క్లిక్ చేయడానికి పొజిషన్ పక్కన మనకు ఒక స్టాప్ వాచ్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక డైమండ్ ఆప్షన్ అయితే ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో దీన్ని కీ ఫ్రేమ్ అంటాము. నెక్స్ట్ మనం కొంచెం ముందుకైతే వద్దాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కంటెంట్ అంతా పైకి వెళ్ళిపోవాలి కదా, అంటే ఎండింగ్ పాయింట్లో మనకి పైకి వెళ్ళిపోవాలి కదా.
ఈ నెంబర్ని నేను డిక్రీజ్ చేసినట్లయితే, కంప్లీట్గా డిక్రీజ్ చేసినట్లయితే ఈ కంటెంట్ అంతా కూడా పైకి వెళ్ళిపోతుంది చూడండి. సో ఈ విధంగా నేను నెంబర్ని డిక్రీజ్ చేసే కొద్దీ కింద నుంచి పైకి అయితే కంటెంట్ వెళ్ళిపోయింది. సో నేను రిలీజ్ చేయగానే మనకు ఒక కీ ఫ్రేమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకొక కీ ఫ్రేమ్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఏ విధంగా అర్థం చేసుకుంటుందంటే, ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర అంటే ఈ కీ ఫ్రేమ్ దగ్గర ఈ కంటెంట్ అంతా కూడా కింద ఉంది. అండ్ సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర అంటే మన టైం ఇక్కడ ఉన్నప్పుడు ఈ కంటెంట్ అంతా కూడా పైకి వెళ్ళిపోయింది అర్థం చేసుకుంటుంది. సాఫ్ట్వేర్ అర్థం చేసుకున్న దాన్ని బట్టి కీ ఫ్రేమ్స్ని యూజ్ చేసుకొని ఇప్పుడు సాఫ్ట్వేర్ ఏ విధంగా అర్థం చేసుకుందో నేను మీకు వీడియోని ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా అనమాట. ఒకవేళ మీకు ఈ కంటెంట్ అంతా చాలా ఫాస్ట్గా మూవ్ అయింది అనుకుంటే సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు కనుక మౌస్ పాయింటర్ని దాని యొక్క రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చినట్లయితే మనకి ఈ ఆప్షన్ అయితే వస్తుంది. మౌస్ పాయింటర్ అనేది ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. సింపుల్గా దాన్ని లాంగ్ హోల్డ్ చేసుకొని ఇలా మీకు నచ్చిన టైం దాకా డ్రాగ్ చేసుకోండి. సో 15 సెకండ్స్ వరకు నేను డ్రాగ్ చేసుకున్నాను. సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందాక మనకి 3 సెకండ్స్ దగ్గర 5 సెకండ్స్ దగ్గర అయితే కీ ఫ్రేమ్ ఉంది కదా. ఈ కీ ఫ్రేమ్ని ఏం చేస్తారంటే సింపుల్గా నేను ఇక్కడ వరకు జరుపుకుంటాను. సో ఇప్పుడు మన కంటెంట్ అంతా చాలా స్లోగా మూవ్ అవుతుంది చూడండి. సో చూశారు కదా, ఈ విధంగా ఇంత స్లోగా అయితే మూవ్ అవుతుంది. సో ప్రెజెంట్ మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత ప్రీమియర్ ప్రోని ఓపెన్ చేసి నేను చెప్పిందంతా ఒకసారి ప్రాక్టీస్ అవ్వండి. వన్స్ మీరు ప్రాక్టీస్ అయినట్లయితే మీకు కూడా ఏమన్నా చేంజెస్ కానీ లేకపోతే కొత్తగా ఏమన్నా క్రియేట్ చేయాలని ఒక ఐడియా అనేది వస్తుంది. సో దాని నుంచి మీకు ఇంకా ఎడిటింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. సో డెఫినెట్గా మీరు సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసి ప్రాక్టీస్ అయితే అవ్వండి. సో ఈ విధంగా ప్రీమియర్ ప్రోలో ఎసెన్షియల్ గ్రాఫిక్స్ని యూజ్ చేసుకొని మనం క్రెడిట్ స్క్రీన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ క్రెడిట్ స్క్రీన్ని క్రియేట్ చేసి దాని యొక్క టైటిల్స్ని ఈ విధంగా అయితే యానిమేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియోలో ఎక్కడ అర్థం కాకపోయినా డెఫినెట్గా కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉన్నా నాకు కింద కామెంట్ బాక్స్లో #AskRK అనే కీవర్డ్ని యూజ్ చేసి మీకు డౌట్స్ అండ్ క్వశ్చన్స్ని అయితే ప్లేస్ చేయండి. అండ్ అదేవిధంగా మీకు ఈ వీడియో అర్థమైందా అర్థం కాలేదా అన్న విషయాన్ని కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో అయితే మీ యొక్క ఒపీనియన్ని షేర్ చేయండి. అండ్ మన నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనం ఫాంట్స్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, అండ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడెక్కడ ఆ ఫాంట్స్ని యూజ్ చేసుకోవచ్చు కంప్లీట్గా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏవి మిస్ కాకుండా చూడాలనుకుంటే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా చూసి వెళ్ళిపోకుండా నా మోటివేషన్ కోసం ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే క్రియేటివ్ అండ్ బాయ్ ఫర్ నౌ.